పేరెంట్స్ ఇచ్చే ఫ్రీడమ్లో మంచి పరిచయం అనుకునేది చెడు పరిచయంగా ఎందుకు మారుతుంది అసలు? మనకు రిలేషన్షిప్ అనేవి పేరెంట్స్ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల మనకు ఉన్న ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళతోటి మనకు మన ఐడియాస్ వాళ్ళు ఎవరైతే షేర్ చేసుకుంటున్నారో వాళ్ళతో మనం కనెక్ట్ అవుతుంటాం. ఇది తర్వాత వాళ్ళ యొక్క న్యాచురల్ రియాక్షన్స్, వాళ్ళ న్యాచురల్ విషెస్, వాళ్ళ ప్రయోజనం కొద్దీ వాళ్ళు ఒక టైప్ ఆఫ్ టాస్క్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు ఇతరుల నుంచి. ఆ విషెస్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ని ఒక మీడియం లాగా వాడుకొని వాళ్ళతోటి తీర్చుకోవడం అనేది చేస్తుంటారు కొందరు. సో ఇటువంటి వాళ్ళని మనము ఈ చాయిస్ అంటే ఈ ఫ్రెండ్ యొక్క చాయిస్ మన కెరియర్కి ప్రోగ్రెసివ్గా ఉపయోగపడుతుందంటే వాడు మంచి ఫ్రెండ్. ఆ ఫ్రెండ్షిప్ వల్ల మన ఎమోషన్స్, మన సైకలాజికల్ కంఫర్ట్, మన సపోర్ట్, అంటే నాట్ ఓన్లీ సైకలాజికల్గా సోషల్గా కూడా నేను ఒక సేఫ్టీకి గురవుతున్నాను, ఒక హ్యాపీనెస్కి గురవుతున్నాను అనుకుంటే ఆ రిలేషన్షిప్ దాంతో మన పనితనం కూడా పెరుగుతుంది అంటే కన్నా డెఫినెట్గా మంచి రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ వల్ల మన కెరియర్ ఇబ్బంది అవుతుంది, స్ట్రగుల్స్ ఫేస్ అవుతున్నాము, మనకున్న విషెస్ షేర్ చేసుకోవడం వల్ల 10 మంది చేత ఇబ్బంది పడుతున్నాం, తిట్టించుకోబడుతున్నాము, కెరియర్ నాశనం అవుతుంది అన్నప్పుడు ఆ రిలేషన్షిప్ ఎక్కడో నాట్ ఎ గుడ్ చాయిస్. ఈ రకంగా అర్థం చేసుకుంటే డెఫినెట్గా పేరెంట్స్ ఇచ్చే ఫ్రీడమ్ని సద్వినియోగం చేసుకున్నట్టు ఉంటుంది.